ఇలాంటి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే రాగి ముద్దలకి, తర్వాత వేడన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుంది. పచ్చిమిర్చి చట్నీ ఇది రోట్లో కూడా నూరుకోవచ్చు. అయితే ఇన్‌స్టంట్‌గా కుక్కర్‌లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా. పచ్చిమిర్చితో కారం తక్కువ తినే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీ కాకుండా కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోవాలి. నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో అయితే పచ్చిమిర్చి, టమాటాస్ అయితే తీసుకున్నాను ఒకే కప్‌తో. నెక్స్ట్ చింతపండు, పసుపు, తెల్లగడ్డ, ఆయిల్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే చాలా తక్కువగానే పోసుకోవాలి. ఇళ్ళకి పోసుకున్నట్టుగా ఎక్కువ పోసుకోకూడదు. ఓన్లీ కుక్కర్‌లో మగ్గడానికి మాత్రమే పోసుకోవాలి. ఇది క్లోజ్ చేసి విజిల్ పెట్టి 3, 4 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఓపెన్ చేసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా సెపరేట్ తీసి పెట్టుకొని నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసి మనం పప్పు ఎలా అయితే ఎనుపుకుంటామో అదే ప్రాసెస్లో ఎనుపుకోవాలి. సేమ్ రోట్లో నూరుకుంటే సేమ్ ఇదే టేస్టే ఉంటుంది. కుక్కర్లో కూడా చాలా బాగుంటుంది. చట్నీ పోపు వేస్తేనే చాలా బాగుంటుంది. ఎక్కువ కారం తినే వాళ్ళైతే పోపు లేకపోయినా తినచ్చు. అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వడియాలు, ఆమ్లెట్లు అయితే చాలా బాగుంటాయి. వచ్చేసి పోపు అయితే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెంట్లో ఉండాలి. వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ప్లీజ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎండ్ వరకు